హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంఎంకే బ్లాగ్స్ తెలుగు ఛానల్. ఎంకరేజ్ చేయండి. ఈరోజైతే నేను ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అది వచ్చేసి దాని పేరు రాగి ప్యాన్ కేక్స్ అండి. ఇప్పుడు రాగి పిండి బౌల్లో వేసుకుంటున్నాను. ఒక 2 గ్లాస్ తీసుకున్నానండి రాగి పిండి. అలానే ఒక 2 గ్లాస్ గోధుమ పిండి, ఒక 1 గ్లాస్ వచ్చేసి వరిపిండి. అట్లా మొత్తం మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసేసుకొని కొంచెం పాలు వేసి నేను ఆ పిండి అంతా మిక్స్ చేసి పెట్టుకొని మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఓకేనండి. మామూలుగా అయితే నేను చేద్దామని చేస్తున్నానండి, కాకపోతే వీడియో చేద్దామని చెప్పేసి మళ్ళీ క్లారిటీ కోసం మీకు చూపిస్తున్నాను. మెజర్మెంట్స్ అవన్నీ చూపించాలి కదండి, అందువల్ల నేను మళ్ళీ మెజర్మెంట్ చూపిస్తున్నాను. ఇప్పుడైతే మనం బ్యాటర్ కోసం ప్రిపేర్ చేసేసుకుందాము. 1 గ్లాస్ షుగర్ తీసుకున్నానండి. 1 గ్లాస్ షుగర్ తీసుకొని నెక్స్ట్ కొంచెం తక్కువగా 1 గ్లాస్ బెల్లం తీసుకున్నానండి. బెల్లం తీసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలండి. బ్యాటర్ అంతా వాటర్ పోసేసుకొని మిక్స్ చేసుకోవాలి. చూడండి, అప్పటికప్పుడు కాకపోయినా ఈ బ్యాటర్ అంతా మిక్స్ చేసుకొని ఒక 2-3 అవర్స్ పెట్టుకుంటే చాలా స్మూత్గా బాగా వస్తాయండి. క్రిస్పీగా వస్తాయి, ప్లస్ స్మూత్గా ఉంటుంది బ్యాటర్ అంతా. బ్యాటర్ని మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు నేను మొత్తం కలిపేస్తున్నానండి. సోడా ఉప్పు వేస్తున్నానండి, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. బేకింగ్ పౌడర్ వేసుకొని సాల్ట్ వేసుకొని వాటర్ తోటి మనం మొత్తం మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకేనండి. పాలు ఎవరిష్టం వాళ్ళదండి. కొంతమంది పాలు యాడ్ చేసుకోరు, నేను కొంచెం యాడ్ చేశాను మిల్క్. ఓకేనండి. ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ఎంఎంకే బ్లాగ్స్ తెలుగు ఛానల్ ఎంకరేజ్ చేస్తున్నారు, ఇంకా బాగా ఎంకరేజ్ చేయండి. ఓకేనండి. ఇది రెసిపీ చాలా బాగుంటుందండి. హెల్తీకి హెల్తీ, టేస్టీకి టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఓకేనండి. ఇప్పుడు ఈ బ్యాటర్లోకి మనము ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ యూజ్ చేసుకోవచ్చండి. నేనైతే ఎండు కొబ్బరి తీసుకున్నాను. అలానే యాలకులు, కొంచెం సోంపు వేసానండి. సోంపు వేసేటప్పుడు స్కిప్ అయినట్టుందండి, సోంపు కూడా వేసాను. అదంతా మిక్సీ పట్టేసేసి బ్యాటర్లో వేసుకొని కలుపుకోవటమేనండి. నువ్వులు కూడా యాడ్ చేశానండి. చాలా హెల్దీ కదండి మరి ఇది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీరు మీ పిల్లలకు పెట్టండి. ఎవరైనా తీసుకోవచ్చండి, మంచి హెల్దీ ఫుడ్ కాబట్టి. మిక్స్ చేసి పెడుతున్నానండి. పెట్టేసి ఈవినింగ్ స్నాక్స్ కోసం ప్రిపేర్ చేద్దామని ట్రై చేసి పెట్టాను. నేతితో వేస్తున్నానండి ప్యాన్ మీద. అసలు ఎంత ఈజీగా వచ్చినాయండి, అసలు అంటుకోకుండా చాలా బాగా వచ్చినాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఓకేనండి. మీరు ట్రై చేయండి అని చెప్పబోయి ట్రై చేశానండి అని చెప్తున్నాను, సారీ అండి. మీరు ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగా వస్తున్నాయి. అసలు ఏం అంటుకోకుండా నెయ్యితో చాలా టేస్టీగా ఉన్నాయండి. మాల్పు అంటారు చూడండి, ఆ టేస్ట్ వచ్చేసింది. అది ఎక్కువ ఆయిల్లో డీప్ చేస్తారు కదండి, అక్కర్లేదు. ఇట్లా నెయ్యి వేసి మనం ప్యాన్ కేక్స్గా వేసుకోవచ్చు. కొంచెం థిక్గా వేసుకోవచ్చు, కొంచెం పలచగా వేసుకోవచ్చు. ఎట్లా వేస్తే అట్లా వస్తాయి. తప్పకుండా ట్రై చేయండి. వీడియోని లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చినాయి. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. బాయ్ అండి.